నమస్తే, జర్నలిస్ట్ వి కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంతం అనగానే మాచర్లలో 2004, 2009, 2014, 2024, 2019, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలో మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 19లో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా, 14లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మాచర్ల అనగానే ఒకప్పుడు నక్సలైట్లకి మాచర్ల నియోజకవర్గంలో దాచేపల్లి ఇవన్నీ కూడా ఒక కేంద్రీకృత ప్రాంతాలుగా ఆ రోజుల్లో భయం ఉండేది జనాల్లో. మరి వీళ్ళ మాచర్ల అనగానే ప్రజలకి గుర్తొచ్చేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 24 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు మాచర్ల నుండి. ఆ నియోజకవర్గంలో అతని నిర్ణయాలకి, అతని ఏకపక్ష నిర్ణయాలు, అతని అరాచకాలకి అదుపు ఉండదనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలిసిందే. మరి ఆయా పార్టీలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్సీపీలో కానీ అతను అదుపు చేసిన పరిస్థితి ఇప్పుడు కూడా కనిపించిన పరిస్థితి. మాచర్లలో అక్రమాలు, అక్కడ ఉన్న వ్యాపారస్తులు భయపడతారు. ఖాళీ స్థలాలు ఉంటే ఖాళీ స్థలాలని అన్నదమ్ములు ఇద్దరు, వెంకటరామరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ వేరే పేరు మీద బినామీలుగా పెట్టి రాయించడం. అంతేకాదు అక్కడ ప్రత్యర్థి పార్టీలు రాజకీయ పార్టీ పరంగా బయటికి తిరిగి బయట ఏదన్నా చేయాలని కార్యక్రమాలు చేస్తే వారిపైన దాడులు చేయటం, బయటికి తిరగనివ్వకపోవటం, ఇలాంటి చాలా చట్టా ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. మరి ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం రావడం, మరి ఎట్టకేలకు ఈ ఆ ప్రాంతంలో పాపాల భైరవి రామకృష్ణారెడ్డి అంటారు. మరి వీళ్ళ పోలీసులు చాలా పగడ్బందీగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. సిట్ అధికారుల నివేదిక ఆధారంగా పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. డిమాండ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి కేసులు చూసి కొన్ని వందల కేసులు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఎవరైతే రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికల సమయంలో ఏవైతే పోలింగ్ బాక్సులు కానీ ఎలక్ట్రానిక్ ఈవీఎంస్ కానీ ధ్వంసం చేస్తే ఆ కేసుల్లో బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మళ్ళీ రిపీటెడ్గా కూడా ఎన్నికల సంఘం ఇచ్చింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం చూస్తే, ఆదేశాల ప్రకారం చూస్తే, మరి మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో ఏమైతే ఈవీఎంలని ఈ వీవీప్యాట్స్ ఉన్నాయి వాటిని ధ్వంసం చేసిన ఘటన క్లియర్ కట్గా వీడియోలో సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అయింది. మరి దాన్ని ఆధారంగా చేసినా కూడా కేసులు బయటకు వచ్చే అవకాశం తక్కువ. మరి గతంలో చేసిన చాలా కేసులు ఉన్నాయి, కొన్ని వందల కేసులు, చాలామంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ప్రత్యర్థుల్ని భయపెట్టడం, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, కేసులు పెట్టడం, రిమాండ్ పంపించే ఈ పనిలో నిమగ్నం ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనగానే మాచర్ల నియోజకవర్గంలో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఈ అరాచకాలు ఎంతకాలం చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు మాచర్లలో అని చాలామంది స్థానికులు, ప్రజలు, గ్రామాల ప్రజలు కొంత ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో టీడీపీ ప్రభుత్వం మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చాకచక్యంగా పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళటం ఖాయమనేది కనిపిస్తుంది. ఎందుకంటే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఇన్ని కేసుల మీద ఖచ్చితంగా రిమాండ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మళ్ళీ రిమాండ్ మేజిస్ట్రేట్ గారు ఇస్తే మళ్ళీ అతన్ని పోలీస్ కస్టడీ తీసుకుని చాలా కేసుల్లో పోలీస్ కస్టడీ అంటేనే రకరకాల అర్థాలు ఉంటాయి. సమాచారాన్ని తీసుకోవడానికంటే, సమాచారం తీసుకోవాలంటే పోలీస్ పరంగా వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ డ్యూటీస్ అప్పుడు వేరుకుంటాయి. మరి అది ఏ డ్యూటీస్ ఎలా చేస్తారు అనేది మరి రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎవరిని కూడా కొట్టే ప్రయత్నం చేయకూడదు. కానీ పోలీసులు వారిని కస్టడీలో తీసుకున్నప్పుడు వారి యొక్క సమాచారం లాగడానికి అనేక రకాలుగా, అదేవిధంగా బలత్కరంగా కూడా కేసులు పెట్టించే ఆలోచన పోలీసులు సహజంగా చేస్తారు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే ఆ ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి మీన్స్ నిందితుడు, మరి ఎవరైతే అతన్ని
కావాలని చెప్పి వేరే వేరే పేపర్స్ మీద సంతకాలు చేయించి అతను నేరం ఒప్పుకున్నట్టుగా కూడా రకరకాల పోలీసులు ఆ విధంగా కూడా ఆ యొక్క ప్రభుత్వం యొక్క రాజకీయ పెద్దల సూచనల మేరకు జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడైతే పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో అయితే ఇప్పటికే కేసులు చాలా కేసులు 100 కేసులు పెండింగ్లు ఉన్నాయి మాచర్ల పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇంకా ప్రేరేపిత కేసుల కంటే పెండింగ్లో ఉన్న కేసులు తీస్తేనే ఇంకా జైలుకే పరిమితం అయ్యే అవకాశం పిన్నెలకి ఉంటుంది. బయటకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువని మాచర్లోని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా పాపాలు పండాయి, పిన్నెల్లి జైలుకి వెళ్ళాడు, ఇక జైలుకే పరిమితం అంటూ మరి మాచర్లో సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇది ఈ వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. కానీ ఈరోజు 4 గంటలకి వైఎస్ఆర్సీపీ పల్నాడు సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేశ్వర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు నుండి వీళ్ళంతా కూడా 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మరి పిన్నెల మీద మాట్లాడతారా, టీడీపీ చేస్తున్న అరాచకాల మీద మాట్లాడతారా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి విధానం పెట్టి మాట్లాడతారనేది ఈరోజు 4 గంటలకి ఏ సబ్జెక్టులో మాట్లాడతారో చూడాలి. ఏదేమైనా పిన్నెలకి ఎవరు ఏం మాట్లాడినా కేసులు చిట్టా ఉంది కాబట్టి జైల్లోనే మగ్గే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.